హాయ్ అండి. ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీతో పాటు ఆమ్లా పికిల్ కూడా చేశాను. ఆమ్లా పికిల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసిన పికిలే కదా. నేను మాత్రం అలా చేయలేదు. ఆవకాయ పెట్టే స్టైల్లో ఆమ్లా పికిల్ చేసా. నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. ఉసిరికాయలని నీట్గా వాష్ చేసి తడేమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. అందులో నేను 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకున్నాను, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అనేసి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల కారం వేసుకున్నాను. అందులోనే పెద్ద సైజు 2 నిమ్మకాయలని పిండేశాను. ఇంకా అన్ని వేసాక బాగా కలిపి 7-8 గంటలు సైడ్కి పెట్టుకోవాలి. లేదు అంటే ఒక పూట అయినా వదిలేయాలన్నమాట. నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. జార్జెట్ శారీ అనమాట. దీని కాస్ట్ 530 పడింది. లైట్ వెయిట్ గా చాలా సాఫ్ట్ గా బాగుంది. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఒక పూట మొత్తం వదిలేశాను. ఇప్పుడు ఆ పికలకి అయితే పోపు పెట్టుకుందాము. నేనైతే నువ్వుల నూనెతో పోపు పెట్టుకుంటున్నా. కొంచెం ఎక్కువ నూనె వేసుకొని నూనెలో దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పూట మొత్తం వదిలేసా అని చెప్పాను కదా. ఇదిగోండి పికిల్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో పోపు అనేది వేసుకోవాలి. మరి వేడిగా ఉండేటప్పుడు వేసుకోకూడదు. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పోపు ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి మీద మూత పెట్టి 2 డేస్ సైడ్ కి పెట్టేస్తే పచ్చడి బాగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసి ఇంకోసారి బాగా కలిపి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఆమ్ల పికలు. ఉప్పు కారాలు అన్ని సరిపోయాయి. నేను ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి ఆమ్ల పికలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.